ఇటు చూస్తే టాలీవుడ్ స్టార్, అటు చూస్తే బాలీవుడ్ స్టార్, సెంటర్ నుంచి చూస్తే హాలీవుడ్ స్టార్. దిస్ ఈజ్ బ్యాచులర్ స్టార్. మగాళ్ళని నమ్మకం అంటే విన్నావా? ఇప్పుడు అయ్యిందా నీకు బాగా? అనుభవించు. ఇది సీరియల్ హీరోయిన్ మీద వస్తుంది అనుకుంటా. దీని సీరియల్ పిచ్చితో నా బ్యాచులర్ లైఫ్ కి బ్రేక్ లేచేస్తుంది. ఏమండి, భార్గవిని అది ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడు. ఏ సీరియల్లో? బృందావనంలో రావణాసుడు సీరియల్లో. సర్లే, వెళ్ళి మిగతా సీరియల్ కూడా చూడపా. చెప్పడం మర్చిపోయాను, బెల్ట్ బాంబ్ సుధాకర్ అన్నయ్య వచ్చారు. ఇప్పుడు ఆడెందుకు వచ్చాడే? నేనేనని చెప్పు. సీరియల్ చూసి హడావుల్లో ఉన్నారని చెప్పేశా. నీ కంగారు తగలయ్యా. ఆడెప్పుడు ఒకడే రాడే, వస్తూ వస్తూ ప్రాబ్లం కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు ఏ ప్రాబ్లంతో వచ్చాడు ఏంటో. వచ్చేస్తానేవయ్యా, అసలే నన్ను నిలబడి ఓపి లేదు. ఒక గంటలో వచ్చేస్తానుగా, సరేనా? నల్ల సుధాకర్, తెల్ల నువ్వా? అవును, నేనే సోగ్గాడు సుధాకర్ని. ఒరే సుధాకర్, కష్టం వచ్చినప్పుడు కూడా నాకు చెప్పాలనిపించలేదారా? ఇలాంటి సమయంలో కూడా నేను గుర్తు రాలేదారా? రాజ్యం చూడవే, చూడు. ఏంటండి? ఏంటంటావేంటే, ఒక్కసారి వీడి మొహం చూడు. రే, అది కాదురా భాస్కర్. రే, ఇంక నువ్వేం చెప్పద్దు. రా కూర్చో, కూర్చో. ఒక పౌండ్ రోగం వచ్చినట్టు ఎంత తెలగేయడు. అన్నయ్య, నీకు ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదన్నయ్య. అసలు ఏమైందమ్మా? రోగాలు చెప్పిరావన్నయ్య, అవి వచ్చాక చెప్పడానికి మనం ఉండవు. రోగమా? అన్నయ్య, బుజ్జి మొగడ బూరుక్ దుదా అనే సీరియల్లో హీరోయిన్ మొగుడు కూడా ఇలాగే బ్లడ్ క్యాన్సర్ వస్తే హీరోయిన్ తనతో కషాయం తాగిచ్చింది. అది తాగగానే హీరో బతికేశాడు. నీ చేత కూడా అలాంటి కషాయం నేను తాగిస్తాను. నీ పిచ్చి కాని రాజ్యం, కషాయం తాగితే క్యాన్సర్ తగ్గుద్దా? నాకే క్యాన్సర్ లేదు, గ్లామర్ పెంచుకొచ్చా. గ్లామర్ పెంచావా? ఇంత తెల్లగా ఎలా అయ్యా అన్నయ్య? దానికి కారణం ఉందిలే అమ్మా. ఏంటో చెప్పన్నయ్యా. ఇదిగో రాజ్యం, కిచెన్ లోకి వెళ్ళండి, కాఫీ పట్టరాపో. ఉండండి, అన్నయ్య ఇంత తెల్లగా ఎలా అయ్యారో చెప్తారు కదా. తెల్లమోహన్ దాన్ని వెళ్ళి దాపా. మీరు ఎప్పుడు ఇంతేనండి. సీన్ ఓపెనింగ్ నాతో చేస్తారు, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంతా మీరే చేసేస్తారు. నా రిమోట్ నా చేతికి ఎప్పుడు వస్తుందో ఏమిటో. ఇంటికి మహారాణివని కానీ యుద్ధం చేయనని నువ్వే చెప్పావు కదా. వెళ్ళి కాఫీ పట్టరాపా. అదేంట్రా, ఇంటికి మహారాణి అని చెప్పి కాఫీలు తెమ్మంటున్నావు? గట్టిగా అనుకో, అసలు విషయం అర్థమైతే చెప్తాను. ఇప్పుడు చెప్పరా, నేను ఎలా ఉన్నాను? మళ్ళీ ఏ రోగం పేరు చెప్పకరు. లేదులేరా, నాకు ఇప్పటికి విషయం అర్థమైంది. ఆఫ్రికన్లో ఉండే నువ్వు అమెరికన్లో మారేసరికి కాస్త కంగారు పడ్డాను. అసలు ఇప్పుడు గ్లామర్ విషయం ఏంటంటారా, దానికో కారణం ఉంది. అవునా? చెప్పు చెప్పు చెప్పు. ఏమండి, కాఫీ తీసుకోండి అన్నయ్య. అసలు అది ఎలా వచ్చిందంటారా? నువ్వు వాడు, మన తర్వాత మాడుకున్నావు, ముందు కాఫీ తాగు. వదిలేలా ఉందన్నయ్య. రాజ్యం, నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకోపో. ఉండండి, అన్నయ్యతో చెప్తున్నారు కదా. పవిత్ర భారతదేశంలో పుట్టిన స్త్రీవి దేవాలయం లాంటి వంటగదిని వదిలేసి ఇక్కడ ఉంటానంట. వెళ్ళి వంట చేసుకోపో. అంటే వంటిని కుండెల్లో ఉండాలా? అదే కదా చెప్తున్నాను. ఇదిగో నా చేతికి పని చెప్పక వెళ్ళ. ఇప్పుడు చెప్పరా, నీ తెల్లటి తెలుపుకి కారణం ఏంటి? ఒంటి సుబ్బ, బట్టల సుబ్బ? అవేం కాదురా, సరుకు. సరుకా? అవునరా, మా యవ్వనం మీకోసమని ఒక ప్లేస్ ఉంది, అక్కడ మంచి యవ్వన గుళికలు దొరుకుతాయి. అదే సరుకా? అవునరా, ఆ సరుకు ఎంత బాగా ఎంజాయ్ చేస్తే అంత యవ్వనం, ఇంత అందం. ఊరిని అదే విషయం. ఇదిగో నేను కూడా వాడచ్చా, ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందో? శుభ్రంగా వాడొచ్చురా. పైగా పెద్ద నోట్ల రద్దు వల్ల రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అవునా? అయితే ఓ పట్టు పెట్టేద్దాంరా. ఒకటి కాకపోతే రెండు పట్టరా, నీ స్టామినాని బట్టి ఉంటది. నా స్టామినా గురించి నువ్వు మాట్లాడద్దు. ఏదైనా ఈ భాస్కర్ ఫీల్డ్ లోకి దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. అదిరా, మగాడంటే అలా ఉండాలి. ఇంతకీ సరుకు మంచిదేనా? సూపర్ క్వాలిటీరా. ఏం లేదురా, వాసన వస్తే మా ఆవిడికి డౌట్ వస్తుంది. డోంట్ వరీరా, మన ఇంటికి తీసుకొచ్చినాక స్నానం ఏం చేద్దాం. మందు బట్టలకి స్నానం చేద్దాం ఉంటాడు, ఫ్రిడ్జ్ లో పెడతాడు కాబోలు. ఏదో చేదొస్తాడు వీడును. ఇదిగో త్వరగా మా చెల్లిని ఊరికి పంపి తరుగు తెచ్చుకుని ఎంజాయ్ చేద్దాం. అది నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళదులేరా. ఏదో చేయరా, వెళ్ళాం. లేకపోతే నీ బెడ్రూమ్ లో నీ బెడ్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీడు బాటిల్ వాటేసుకొని బొర్లమంటాడో ఏంటో. అది నిజమేలేరా, పడుకున్నప్పుడే కదా మంచి గ్లామర్ పెరుగుతుంది. సరే గాని దానికి మామిడి ఊరికి పంపడం ఎందుకు? ఏహే, నీకన్నీ చెప్పాలి. చెల్లెలుగా బాగోదురా. ఓ, వీడు తాగుతున్నప్పుడు ఎవరో చూడకూడదు అనుకుంటా. సర్లే, ఎవడు తాగుడు ఎవడు పద్ధతులు అడిగి. సర్లేరా, మా ఆవిడని ఊరికి పంపుతాను. సరుకు మాత్రం బాగుండాలరు.
కొలతల విషయంలో ఏం తేడా రాదురా. ముందు నువ్వు చెల్లిని ఊరు పంపించి నువ్వు రెడీ అయినా ఫోన్ చేయి, ఇమ్మీడియట్ సరుగుతూ వచ్చేస్తా, సరేనా? ఆ, ఆ, కొలతలు అంటాడేంటి? కొంప తీసి నేను 2 పెగ్గులు చదువుతానని నీకు తెలిసిపోయిందా ఏంటి? వంటిని కుండలో బతకాలంట. అసలు నా గురించి ఏమనుకున్నా నేనెంత ఇంటెలిజెంట్ ని. పప్పీ హెయిర్ అంటారు, రబ్బర్ మూత్ అంటారు, చాట్ బాక్స్ అంటారు. ఛీ, గౌరవం లేదు నాకు. రాజ్యం ఏం చేస్తున్నావు? ఏం చేస్తాండి, ఆడాలం కదా, మొగుడు కసురుకుంటే వంటింట్లో ఎసరు పెట్టుకుంటాం. చచ్చా, నువ్వు అలా మాట్లాడితే ఎలా బంగారం? ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డొచ్చావని కసురుకున్నాను అంతే. అంతే సార్, మీరు మగధీర్లు ఏమైనా అంటారు, మేము ఆడాలో ఏమన్నా పడాలి. అవన్నీ డిలీట్ చేసేయి. అయినా ఇలా ఇంటి పని చేస్తూ వంట పని చేస్తూ ఎంత కష్టపడుతున్నావో చూడు. ఏమోలేండి, మా కష్టాలు మావి. అదిగో మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. కొంతకాలం మీ అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చు కదా, అక్కడ నువ్వు మహారాణివి. ఓ 4 రోజులు హ్యాపీగా ఉండు. ఇందాకడి నుంచి కస్టమర్ కేర్ వాళ్ళగా మర్యాదగా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను. ఇదా సంగతి. అన్నయ్య మీరు కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అది కాదు రాజ్యం. నాకేం చెప్పద్దు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను. చిచియ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నీ హెల్త్ బాగుంటుంది అంతే. నాకు మీ మీద కోపం వచ్చింది, పుట్టింటికి వెళ్ళను అంతే. అదేంటే, మొగుడి మీద కోపం వస్తే ఏ పిల్లమైనా పుట్టింటికే కదా వెళ్తుంది. అది మామూలు ఆడవాళ్ళు చేసే పని. నేను సీరియల్ సరస్వతిని. భార్యలు పుట్టింటికి వెళ్తే భర్తలు ఎన్ని ఘోరాలు చేస్తారో నాకు తెలుసు. నేను రోజు సీరియల్స్ చూస్తూనే ఉన్నాను. ఇంకా మీరు దయచేయచ్చు. ఈ సుధాకర్ గారు గ్లామర్ పెంచే మందు గురించి చెప్పినప్పటి నుంచి నాలిక పీకేస్తుంది. ఈ రాజ్యం ఏమో వెళ్ళమంటే వెళ్ళదు. అబ్బో, చాలా కారంగా ఉంది. ఏంటితో ఆలోచిస్తున్నావు? నా పెళ్లి గురించా? నీ పెళ్లి గురించి ఆలోచించాల్సిన పని నీ బాబుదే, నాకేం కర్మ. ఇలా ఖాళీగా కూర్చునే బదులు నా 5 కోరికలు తీర్చే సంబంధం చూడొచ్చు కదా బా. చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. మీ ఇంట్లో బోర్ కొడుతుంది. ఏంటి పద్దు, బోర్ కొడుతుందా? ఓ పని చేయి, నీకు ఫిలిం సిటీ తెలుసు కదా. ఓ, సినిమా రిలీజ్ అయ్యే ముందు పేపర్లో వేస్తారు, అదే కదా? అది పబ్లిసిటీయే. నేను చెబుతుంది రామోజీ ఫిలిం సిటీ గురించి. ఇదిగా నువ్వు మీ అక్క కలిసి రామోజీ ఫిలిం సిటీ మొత్తం తిరిగేసిరండి. నువ్వు రాబా, అందరం కలిసి వెళ్ళేసేద్దాం. నాకు రావాలన్నది కానీ ఆఫీసులో చాలా పని ఉండిపోయింది పద్దు. ఈసారికి నువ్వు మీ అక్క వెళ్ళేసిరండి. అలాగే, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తామే. అంత తొందరగా లేదు. అక్కడ తారా సీతారా అని 2 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అక్కడ నైట్ స్టే చేయండి. ఇదిగో అక్కడ అర్ధరాత్రి పూట కూడా ఫ్రీగా బిర్యానీ పెడతారు, బాగా తినొచ్చు. వెళ్ళి అక్కడ ఉండి మర్నాడు కూడా మొత్తం చూసేసి వచ్చేయండి. అలాగే బా. అలాగే ఉంటే ఇక్కడే కూర్చుంటాడు దాసుకుని మొహం ఎక్కడ రెడీ చెప్పు. పెళ్ళని తిట్టడం బావచ్చు, దుప్పటి మాత్రం మడత పెట్టడం రాదు. అక్క, మన రేపు ఫిలిం సిటీ వెళ్తున్నాం. ఎందుకు అలా అనిపించింది? బా చెప్పాడు, అక్కడ అంతా చాలా బాగుంటుందంట కదక్క. అయితే మీ బావని కూడా రమ్మను, అందరం కలిసే వెళ్దాం. బాకేదో పనుందంటక్క, మన ఇద్దరిని కలిసి వెళ్ళమన్నాడు. ఇది మాట ముందో బావా, మాట వెనకో బావా అంటుంది. నన్ను పట్టించేసేలా ఉందే. మీ బావకి పక్కింటి పుల్లగోర మీద గాలి మళ్ళినట్టుంది. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. అదేంటక్క అలా అంటావు? పద్దు, నేను ఇంట్లో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాను. నీకు కావాలా? కావాలక్క. తిండి తగలయ్యా, తిండి విషయం వస్తే అన్ని మర్చిపోతాయి. చెగుడి కథ రాస్తున్నావా? కథ రాయడం మానేద్దాం అనుకుంటున్నాను సార్. ఏ కథ రాసినా మేడం గారికి నచ్చట్లేదు సార్. అందుకని రాయడం మానేస్తావా? అవును సార్. రే, నేను నీకు ఒక చిన్న కథ చెప్పాలరా. చెప్పండి సార్. ఒక రోజు కోడి పుంజుతోటి, ఒరే మొగుడా, నేను ఇంకా గుడ్లు పెట్టను, పెడితే వీళ్ళు ఆమ్లెట్లు వేసుకు తినేస్తున్నారు అని అందంట. దానికి పుంజేమన్నా సార్? ఒసే పెళ్ళావా, గుడ్లు పెడుతున్నావు కాబట్టి నిన్ను ఇంకా బతకనిస్తున్నారు, లేకపోతే నిన్ను వేపుడు చేసుకుని ఈ బాటికి తినేద్దరు అందంట. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నేను రాస్తూనే ఉండాలి సార్, లేకపోతే బయటకు వెళ్ళి ఏదో పని చేసుకోవాలి. వెరీ గుడ్ రా. ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను, చెప్పు. అడుక్కోండి సార్. అడగండి సార్. పెళ్ళాన్ని ఊరికి ఎలా పంపాలి? ఎవడి పెళ్ళాన్ని ఎక్కడికి పంపించాలి సార్? నువ్వు మామూలుగా ఉన్నా ఇంత దరిద్రంగా ఉందేంట్రా? నా సంగతి పక్కన పెట్టండి సార్, పాయింట్ కి రండి. అసలు పెళ్ళాన్ని ఊరెందుకు పంపాలి? మనశ్శాంతి కోసం రా. మనసుకి శాంతియా? ఇదంతా ఒక సీరియల్లో మలుపురా. నా ఫ్రెండ్ ఒక రైటర్ ఉన్నాడు, వాడు పెళ్ళాన్ని ఊరికి పంపాలి అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాడంట. ఆడికి ఐడియాస్ రావట్లేదంట. నీకేమైనా తెలిస్తే చెప్పు. ఓ సరైన పని సార్. పెళ్ళాన్ని ఊరుకోబెట్టడం కష్టం గానీ ఊరికి పంపించడం ఎంతసేపు సార్? అయితే ఎలాగో చెప్పరా. ఇది పట్టుకోండి సార్.
పట్టుకోండి సార్, బరుగుంది. ఏం లేదు సార్, సింపుల్. భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకొని కొంత దూరం అలా అలా నడిపియాలి. మెట్లు వస్తాయి, ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత టెర్రస్ వస్తుంది. టెర్రస్ మీదకి తీసుకెళ్ళి ఇదేం ప్లాన్ రా? సినిమా కదా సార్, నచ్చలేదా? అయితే సీరియల్ ప్లాన్ చెప్తాను. పెళ్ళాం కిచెన్ గది నుంచి బయలుదేరింది, హాల్లోకి వచ్చింది. బెడ్రూమ్ లోకి వెళ్ళబోతుంటే కుమ్మం దగ్గర కొబ్బరి నూనె పోయాలి. కాలేస్తుంది, జారింది, పడిపోయి నన్ను ఎరిగిపోయింది. ఎలా ఉంది ప్లాను? ఒక్కరోజు పిల్లల్ని ఊరికి పంపించే ఐడియా చెప్పరా అంటే పైకి పంపించే ఐడియా చెప్తావేంట్రా? ఏం చగోడి అశోక్ వనంలో సీతాదేవిలా ఏడుస్తున్నావు? ఏమైంది? సార్ నన్ను దీంతో కొట్టాడు మేడం. నువ్వేదో వెదవ పని చేసే ఉంటావు, ఆయన తగిలిచ్చుంటారు. ఈసారి నా తప్పే లేదు మేడం. సార్ నా తెలివితేటలు చూసి ఓర్చుకోలేకపోయారు. హా? ఏం జరిగింది? సార్ ఓ సీరియల్ సమస్య గురించి నన్ను అడిగారు. ఆయన అసలు సీరియల్స్ చూడరు కదా. ఆయన ఫ్రెండ్ పెద్ద రైటర్ అని కదా మేడం. పెళ్ళాం ఊరెళ్తే ఎలా అనే కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారంట మేడం. నన్ను ఐడియాలు అడిగారు. అయ్యో బాబోయ్, కొంప మునిగిపోయింది. నువ్వేం చెప్పారా? భార్య పాత్రని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఐస్ క్రీమ్ బండి వచ్చిందని చెప్పి టెర్రస్ పైకి తీసుకెళ్లి పై నుంచి తోసేమని చెప్పాను మేడం. అదేం సలహారా? ఆయన ఊరు పంపించే సలహా అడిగితే నువ్వు పైకి పంపించే సలహా ఇచ్చావా? సీరియల్ రైటర్స్ అంతే కదా మేడం. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి పొడుగుజాడు అమ్మాయి వస్తుంది. పొడుగు జడేంట్రా? నేను ఇలాగే డిసైడ్ అయ్యాను మేడం. హీరో మొదటి భార్యకి పప్పీ హెయిర్, అందుకే చంపేస్తున్నాను. హీరోకి రెండో పెళ్లి చేస్తాం. ఆమె కూతురికి హీరోయిన్ గా పుడుతుంది. హ, ఇదంతా ఆయనకి చెప్పేశావా? చెప్దామనుకున్నాను, వినలేదు మేడం. కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చకోడి. ఎలా ఉంది మేడం? ఒరే ముంగి సమోడా, హెయిర్ స్టైల్ నీకు నచ్చలేదని చంపేయడం ఏట్రా? పోయి ఇక్కడి నుంచి, పో. పో. చకోడి డైరెక్షన్ చేయకూడదా? అయినా వీళ్ళు ఎంతకన్నా తొక్కేస్తారు. హలో అమ్మా. అమ్మా చెప్పమ్మా. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానురా. రాజ్యానికి ఇష్టమని ఆవకాయ పచ్చడి పట్టాను. నీలాంటి అత్త దొరకడం నా అదృష్టం అమ్మా. ఆ విషయం చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ ఇంతకీ కలవట్లేదు. ఆవకాయ ఇప్పుడు పార్సిల్ చేస్తున్నావు? పాసలేట్రా, అమ్మాయిని ఇక్కడికి రమ్మను. చూసి చాలా రోజులు అవుతుంది కదా. నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం. ఇదిగో రాజ్యం, మా అమ్మ ఫోన్ చేసింది, త్వరగా రా. అత్తయ్య గారు ఫోన్ చేశారా? నేను రాను. రారా త్వరగా రా, అమ్మ లైన్ లో ఉంది, ఆవకాయ పట్టిందంట. ఐస్ క్రీమ్ దొరకలేదని ఆవకాయతో సరిపెట్టేటట్టున్నారు. సే రాజ్యం, నిన్నే. నేను రానండి, మీరు నన్ను తోసేస్తారు. ఏమైంది దీనికి? అమ్మా నేను తర్వాత కాల్ చేయిస్తా. సర్లే. ఆ? ఏంటి ఏమైంది? ఫోన్ మాట్లాడక రమ్మంటే రావట్లేదే? అయినా నేనేం తప్పు చేశానండి? నన్ను చంపేద్దాం అనుకున్నారు. చంపేయడమా వారిని? ఇదంతా చెగుడిగాడి పనే. పోయి పోయి వాడి సలహా అడిగాడు చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. వాడినండా ఎందుకులేండి, మన బుద్ధి మంచి తానప్పుడు. చిచి, నేను నిన్ను ఎందుకు చంపుకుంటాను రా? అదేం కాదు, నిజంగా అమ్మ ఫోన్ చేసింది. ఇది ప్లాన్ కాదా? ప్లాన్ కాదు, పాడు కాదు. నీకు విషయం తెలుసా? మా అమ్మ నీకోసం జాడీలు జాడీలు ఆవకాయ పెట్టిందంట. పైగా నిన్నే ఊరికొచ్చి తీసుకెళ్ళమంటుంది. ఎన్ని జాడీలు ఆవకాయ పెట్టినా నేను మాత్రం ఊరికి వెళ్ళను. ఇదేంటిది ఇలా తప్పుగా అర్థం చేసుకుంది? హలో రే భాస్కర్, సరుకు రెడీరా? వద్దురా, మా ఆవిడ ఊరికి వెళ్ళేటట్లేదు. ఇది అన్సీజన్ కనుక డిస్కౌంట్ లో తక్కువగా వస్తుంది. ఒక్కసారి ఆలోచించరా. వద్దులేరా, మళ్ళీ కొత్త బ్రాండ్ ఒకటి ఎందుకు? నాకు ఆల్రెడీ గ్లామర్ ఉంది, మళ్ళీ కొత్తగా గ్లామర్ పెరిగిందనుకో, కొత్త ఫ్యాన్స్, కొత్త ప్రాబ్లమ్స్ అవసరమా? వద్దు, వదిలే. రాజ్యం, ఊరెప్పుడు వెళ్తున్నావు? నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళట్లేదు. అప్పుడప్పుడు వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు నన్ను హిప్నటైజ్ చేయలేరు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. మంచిగా చెప్తే నువ్వెందుకు వింటావు? ఒకసారి ఇటు తిరుగు. అబ్బా ఏంటి? హ? హ?
ఎవరు ఏంటండి నేను ఊరికి వెళ్ళట్లేదే పీక్కోసి చంపేస్తారా? వచ్చే బంగారం లాంటి పెళ్ళాన్ని నేను ఎందుకు చెప్పుకుంటాను? నువ్వు నిద్రలేదో కక్కడే తెచ్చుంటావు. ఏం కాదు మీరు నన్ను చంపడానికి డిసైడ్ అయిపోయారు. నేను నిన్ను చంపడం కాదే, నువ్వే నన్ను చంపుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కావాలంటే నేనే వెళ్తాను. అంటే మీరు ఊరికెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తారా? అబ్బా ఎదవ గొడవ. ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పడుకోవే. అయితే ఇంకో ప్లాన్ వేసుంటారు. అబ్బా. మీరు నిద్రపోకుండా నా మొహం మీద తలగడ పెట్టి నన్ను చంపేస్తారా? ఆహా, అచ్చ బాబోయ్. సేయ్, నువ్వు మనిషివా అనుమానాలు పుట్టవా? పడిగా. అదిగో అదిగో కోపడుతున్నారు. బా నేను మామూలుగానే చెప్పాను బాబు, పడుకోవే. నేను పడుకోను. పడుకోను అలా చిన్నపిల్లలాగా మారం చేస్తావంటే పడుకో. దొబ్బడుగా దీని పిచ్చితో చచ్చిపోతున్నాను నేను. మనసు మమతలతో మెరిసే మనుషులతో ఏంటి అమ్మ ఫోన్ చేస్తుంది? చెప్పమ్మా. నువ్వు కూడా ఆవకాయలు మాగాయలు ఏమైనా పెట్టావా? ఇక్కడ కొంపలు అంటుకున్నాయే. ఏమైందమ్మా? మీ నాన్న ఊతులోంచి నీళ్లు తోడారే. ఇదో పెద్ద విషయమా? ఈ వయసులో ఆ మాత్రం ఎక్సర్సైజ్ కావాలి కదా. అది కాదే, మీ నాన్న నీళ్లు తోడుతూ ఆ నూతులోనే పడిపోయారే. తలకి 4 కుట్లు పడినాయే. అమ్మా ఇదంతా నిజమేనా, లేదంటే మా ఆయన నీకేమైనా ఫోన్ చేశారా? అబ్బే అదే లేదే, మీ నాన్న నిన్ను చూడాలి అంటున్నారు. త్వరగా రావే. అలాగే. రాజు ఏమైంది, ఏంటి అలా ఉన్నావు? ఏమండి మా నాన్నగారు నూట్లోంచి నీళ్లు తోడుతూ అదే నూట్లో పడిపోయారంట. తలకి 4 గుడ్లు కూడా పడ్డాయంట. ఏంటి మామయ్య గారికి అలా అయిందా? అర్రే బెస్ట్ యాక్టర్ ఆస్కర్ గోస్ టు మిస్టర్ బెల్లం భాస్కర్. ఏంటి ఎలకోళంగా ఉందా? ఇంత సీరియస్ విషయంలో జోకులేస్తావేంటి? ఇప్పుడు నిజం చెప్పండి, ఇదంతా మీరే చేశారు కదా? అర్థం లేకుండా మాట్లాడికే. నేను ఇక్కడ ఉంటే అక్కడ మీ నాన్న బావిలోకి ఎలా వస్తాను? కరెక్టే. మీరైతే నూట్లో ఎందుకు తోస్తారు? డైరెక్ట్ గా గోదావరిలోనే తోసిస్తారు. అంతే కదా. నన్ను ఊరికి పంపించడానికి ఎన్ని ప్లాన్స్ చేస్తున్నారండి. బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ ఇలాంటి చెత్త ప్లాన్ లేడు. ఇదిగా అయినా మీ నాన్న నీ ఇష్టం, వెళ్తే లేదు. ఒకవేళ నాన్నగారికి జరిగింది నిజమే అయితే అమ్మో నేను అర్జెంట్ గా ఊరికి బయలుదేరాలి. అంటే నెత్తిన కొప్పు పెట్టుకొని చెలికత్తలాతారే బ్యాగ్ నిండా సర్దేస్తాను ఇవన్నీ ఒక రోజుకే. నాన్నగారికి ఎలా ఉందో ఏంటో, అందుకే మీవి నావి ఇద్దరివి బట్టలు సర్దేశాను. ఏంటి నా బట్ల నేను ఎందుకు వస్తాను? అవతల నాకు పని ఉంది. ఏం కాదు, మీకు ఇంట్లోనే ఏదో పని ఉంది, అందుకే రానన్నారు. నీ అనుమానం తగలయ్యా. ఓ పని చేయి, ఈ రోజు ఆగిపోయి పొద్దున వెళ్దాం. నాన్నగారికి అసలు బాగుండలేదు, నేను వెంటనే బయలుదేరాలి. ఆఫీసులో పని పెట్టుకొని నేను ఎలా వస్తాను? అయినా గుంట నక్కలా ప్లాన్ చేయడానికి నేను మీ నాన్న టైపు కాదు. వెళ్తే వెళ్ళు, లేకపోతే మానే. కోపాలకి ఏం తక్కువ లేదు. పద్దు పద్దు ఏంటక్క? పద్దు నేను ఊరెళ్తున్నానే. ఊరెళ్తున్నావా? నేను వస్తానక్క. వద్దు, నువ్వు ఇక్కడే ఉండి మీ బావని జాగ్రత్తగా చూసుకో. నేను ఐసుని తీసుకెళ్తాను. మేడం ఏంటి మేడం ఇంత అందంగా రెడీ అయ్యారు? నేను ఊరికెళ్ళాలి చగోడి. ఎందుకు మేడం? మా నాన్నగారు నూట్లో నీళ్లు తోడుతుంటే ఆ నూట్లోనే పడిపోయారంట. తలకి 4 కుట్లు కూడా పడ్డాయంట. మేడం నన్ను కూడా మీ ఊరికి రమ్మంటారా? నువ్వెందుకు? మీ ఊర్లో అందరికి నన్ను రచయితగా పరిచయం చేయొచ్చు కదా. అసలు నువ్వేమైనా రాస్తే కదరా పరిచయం చేయడానికి. అయినా నువ్వు కూడా వచ్చేస్తే మా ఆయన ఎవరు చూసుకుంటారు? ఆయన ఏమైనా చిన్న పిల్లడా మేడం? డైపర్లు మార్చాలా? ఒరే చగోడి, తన్నులు తింటావు. లేకపోతే ఆయన నేను చూసుకోవడం ఏంటి మేడం? నా ఉద్దేశం అది కాదురా. ఆయన ఎందుకో నిన్నటి నుంచి నన్ను బయటకు పంపించేద్దాం చూస్తున్నారని నా అనుమానం. ఎందుకో నేను తెలుసుకోవాలి, అంతే కదా మేడం? అవును చగోడి, ఆయన ఏ పోకిరి వేష లేకుండా చూడు. ఈ డేట్ వేషాలు కూడా వేయి నేను. ఒరే ఎదవా, నాకు అసలే కడుపు మండిపోయి ఉంటే నువ్వు ఇలాంటి పంచలేస్తావరా? అది కాదు మేడం, పోకిరి అనుకోండి పోలీసు వాడు ప్రేమించిన అమ్మని ప్రేమించాలి. అదే ఈ డేట్ అనుకోండి పోలీస్ కమిషనర్ కూతుర్నే పెళ్లి చేసుకోవడం. తింగ వేషాలు వేయకరా వెదవా. నీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి. ఓకే మేడం, మీరు నిశ్చితంగా ఊరికెళ్ళండి. మా ఆయన సంగతి నేను చూసుకుంటా. ఒరే ఎదవా, నీ ఆయన కాదురా మా ఆయన. పోయి ఐసుని పిలుపో. అప్పుడే పెద్ద పని అప్పచెప్పి అప్పుడే పని మనిషిని పిల్లమంటదేంటి? బా పై ఫ్లాట్ లో వాళ్ళు ఎగ్జిబిషన్ కి వెళ్తున్నారంట బా. నేను వెళ్తాను. ఎక్కలేదు కదా, ఎలా వెళ్తావు? అక్కున్నప్పుడు ఎలాగో పంపించు కదా బా. ఇప్పుడైనా పంపించు బా. వెళ్తాను బా, ప్లీజ్ బా. వద్దు బా, లోపల బా. బా ప్లీజ్ బా, వెళ్తాను బా. సర్లే వెళ్ళు. మరి తినడానికి డబ్బులు? ఇదిగో బా. 10 రూపాయలా? 10 బఠానీ ప్యాకెట్లు వస్తాయి, కొనుక్కో బా. ఏ సక్కగున్నా
హలో. అరే భాస్కర్, సరుకు చీప్ గా ఉందిరా. మళ్ళీ న్యూ ఇయర్ సీజన్ బిగినైతే రేట్ పెరిగిపోద్ది. ఈడొకడు కస్టమర్ కేర్ వాళ్ళగా దగ్గరుకొని ఓ తగిసిచ్చేస్తున్నాడు. భాస్కర్, నువ్వు మనసులో అనుకున్నావని పైకి అదేస్తున్నావురా. సరేగానే మీ చెల్లి కూడా ఊరెళ్ళింది. ఆ తీసుకొచ్చే త్వరగా తీసుకొచ్చాయి. అవును ఎంతసేపు పడుతుంది? అది నీ ఓపి పట్టి ఉంటుందా? ఈ ఎదవకి నా 2 పగ్గుల వ్యవహారం తెలిసిపోయినట్టుంది. అస్తమాను స్టామినా అంటున్నాడు. బాటిల్ తీసుకురాను, ఎత్తింది తెప్పకుండా తాగేస్తాను. అయ్యగారు, అమ్మగారు మా ఆవిడ ఊరిలేరు కదండి. వెళ్తే ఏం లేదండి, అమ్మగారు మా ఆవిడ ఊరెళ్ళారు కదండి. ఏంట్రా చెప్పిందే మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నావు? ఇప్పుడు ఇంట్లో మన ఇద్దరే ఉన్నాం కదండి. అయితే ఏంట్రా? మరి అబ్బబ్బబ్బా, ఎంత తాగేసారా బాబు. సర్లే, ఆ ధ్రువ సినిమాకి వెళ్ళు, టికెట్ డబ్బులు ఇస్తాను. నా ధ్రువ నచ్చితే నా ఎదురుగా పెట్టుకుని ఆ సినిమాకి ఎందుకు వెళ్తాను అయ్యగారు? ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? అది కాదయ్య గారు, అమ్మగారు ఎలాగో లేదు కదా. కొంపది సాలోటు నువ్వు భర్తీ చేస్తానంటావేంట్రా? అయిపోయి మీరు అలా అనుకున్నారా? మరి నువ్వు ఎలా అన్నావురా? మంది తెచ్చుకొని మీరు 2 పెగ్గులు తాగి మిగిలింది నాకు ఇచ్చేస్తారు కదా అని. ఆ సుధాకర్ గౌడ్ ముందు తెస్తే మొత్తం ఈడే పీతలా తాగేస్తాడు. ఆ తర్వాత గ్లామర్ వాడికొచ్చి నేను పనోళ్ళ, వాడు యజమానిలా ఉంటాడు. రే, ఎలా కనిపిస్తున్నాను నేను నీ కంటికి? పెళ్ళం ఊరెళ్ళిపోతే తాగి తందనాలాడే మొగుళ్ళ కనిపిస్తున్నాను నేను నీ కంటికి. రే, 21st సెంచరీకే శ్రీరాముణ్ణిరా నేను, రావణాసుడా. పోరా పోరా. ఈ కాలంలో శ్రీరాముళ్ళు ఎక్కడున్నారా? ఓన్లీ భాస్కర్లే. ఇప్పుడు సుధాకర్ గారు సరుకు తెస్తాడు, నేను గ్లామర్ పెంచేస్తా. ఏండే, ఇక నుంచి నేను బ్లోయింగ్ భాస్కర్ కాదు, బబ్లీ భాస్కర్. మన్మథరాజా